ఎందుకు ఓటును దుర్వినియోగం చేసుకుంటా ఉన్నారు? ఓటు నీ జీవితంలో ఎంతటి పాత్రను పోషిస్తా ఉన్నది? ఎందుకు మరి మాకు తెలియదా ఓటేసుడు గురించి నువ్వే చెప్పాలా అంటే నీ జీవితం మొత్తాన్ని డిసైడ్ చేసేది ఒక్క గంట. రైట్, నమస్తే, నేను మీ సింహాద్రి. మరి ఇప్పుడు మాట్లాడబోతున్న అంశం ఏంది మీకు ఆల్రెడీ స్క్రీన్ చూస్తే సగం అర్థమైపోయి ఉంటుంది. ఓటును వినియోగించుకోండి. ఎందుకు ఓటును దుర్వినియోగం చేసుకుంటా ఉన్నారు? ఓటు యొక్క ఆవశ్యకత ఏంటి? ఓటు నీ జీవితంలో ఎంతటి పాత్రను పోషిస్తూ ఉన్నది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుంటా ఉన్నాం. ఎందుకు మరి మాకు తెలియదా ఓటేసుడు గురించి నువ్వే చెప్పాలా అంటే మరి ఇంత తెలిసినా కూడా ఇంకా ఎందుకు 100%లో 50%, 45%, 35%, 70% ఓటు మాత్రమే పోలింగ్ బూత్కి వెళ్తూ ఉన్నది. 100కు 100% మంది ఎందుకు వెళ్ళి ఓట్లు వేయలేకపోతా ఉన్నారు అనేది ఇంకా కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది ఈ దేశంలో. ఈ దేశానికి పట్టిన దరిద్రం రాజకీయ నాయకులు వాళ్ళు చేసే దోపిడీ అంటే ఇంకో పక్కన పెద్ద దరిద్రం ఏంటంటే సరైన వ్యక్తిని ఎన్నుకోకుండా ఆ ఓటును ఒక ఇంటి గదికే పరిమితం చేయడం. ఓటు వేయాల్సిన సమయం వచ్చింది, మేలుకోండి, వెళ్ళి ఓటు వేయండి, నువ్వు ఒక్కడివి నాకెందుకులే అని ఓటు వేయకపోతే ఒక తప్పుడు నా కొడుకు వచ్చి వ్యవస్థలో కూర్చొని రేపు నిన్ను, నీ భవిష్యత్తుని, నీ పిల్లలను, వాళ్ళ పిల్లలను, మనవలను, మునిమనవలను, వాళ్ళ యొక్క భవిష్యత్తును డిసైడ్ చేస్తా ఉన్నాడు. ఎందుకు? దీనికి కారణం నువ్వు ఓటు వేయకపోవడం కాదా అనేది ఒక్కసారి నీ మనస్సాక్షిని నువ్వు ప్రశ్నించుకో. ఎందుకు ఇంత అగ్రెసివ్గా, ఎందుకు ఇంత లౌడ్గా చెప్తా ఉన్నా అంటే ఇది నా ఒక్కడి ఆవేదన కాదు, యావత్ భారతదేశ ప్రజల అందరి యొక్క ఆవేదన. ఓటును కనిపెట్టింది, ఆ ఓటును సృష్టించింది, ఆ ఓటును జనాల దగ్గరికి తీసుకొచ్చి 18 ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్క భారతీయుడు ఓటు వేసే హక్కును కల్పించింది. ఎందుకయ్యా అంటే నీ యొక్క భవిష్యత్తును నువ్వే డిసైడ్ చేసుకోవాలని. అటువంటి ఓటుని నువ్వు వినియోగించుకోకుండా ఒక రాజకీయ నాయకుడిని క్వశ్చన్ చేస్తే అర్థం ఉంటుందా? ఓటు వేసినోడేమో క్వశ్చన్ చేయకుండా ఊడిగం చేస్తూ ఉన్నాడు, ఓటు వేయకుండా ఇంట్లో ఉన్నోడేమో తీరా నాకు అది రాలేదు ఇది రాలేదని పోయి ఒరుతా ఉన్నాడు. ఇది మన భవిష్యత్తుకే, మన బ్రతుకులకే ఇది సరైనది కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎన్నికల సమయం రానే వచ్చింది, తెల్లారితే ఎన్నికలు ఉన్నాయి. ఇది రేపు జరిగే ఎన్నికల గురించే కాదు. నా మాటలు నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే రేపటి మన భవిష్యత్తుని డిసైడ్ చేసేది మన ఓటే. చాలామంది ఏమనుకుంటా ఉన్నారంటే నాకెందుకులే నీకెందుకులే అనుకున్నప్పుడే ఆ సమస్య నీ ఇంట్లో దాకా వస్తుంది. ఇదేదో గాలి మాట కాదు నీ ఇంట్లో దాకా వస్తా అనేది. నీ ఇంటికి నీళ్ళు వస్తలేవా, నల్లా పనిచేస్తలేదా, దాంట్లో రాజకీయం ఉంటుంది. నీ ఊరికి సంబంధించి అందాల్సిన నిధులు అందట్లేదా, నీ ఊర్లో ఒక మోరి క్లీన్ అవ్వట్లేదా, నీ ఊరుకు 20 ఏళ్ళ నుంచి ఇంకా రోడ్డు పడట్లేదా, దాంట్లో రాజకీయం ఉంటుంది. నీ ఊర్లో ఉన్న పాఠశాలలో శుభ్రంగా లేవా, నీ పిల్లలు చదువుకునే పాఠశాలలో టాయిలెట్స్ క్లీన్ అవ్వట్లేదా, మురికి వాసన వస్తుందా, ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారా, దాంట్లో రాజకీయం ఉన్నది. గురుకులాల్లో చదువుతున్న పిల్లలు అన్నం మంచిగా తింటలేరా, ఆ యొక్క ఫుడ్ నాణ్యతగా ఉన్నదా లేదా? మొన్న చూసిన భువనగిరిలో ఒక యువకుడు క్వాలిటీ ఫుడ్ లేక గురుకులంలో చనిపోయిండు. ఆ యొక్క చావు వెనక ఉన్నది కల్తీ అయిన ఆహారం కాదు, గుర్తుపెట్టుకో. కల్తీ అయిన నాయకుడు నువ్వు ఇచ్చిన బంగారం వసంటి కుర్చీలో కూర్చొని ఆ కుర్చీని కూడా కల్తీ చేసి నిన్ను, నీ బ్రతుకును కల్తీ చేసి నీతో ఆడుకుంటా ఉన్నాడు. ఒక మంచి నాయకుడిని నువ్వు ఎన్నుకోకపోవడం వల్ల ఒక నిండు పసిప్రాణం బలవుతా ఉన్నది నేడు ఈ వ్యవస్థలో. అది గుర్తుపెట్టుకో. దీనికి కారణం మొదట రాజకీయ నాయకుడు అయితే పరోక్షంగా మొదటివాడు ఎవడంటే ఆ ఓటును వినియోగించుకొని నువ్వు. ఇది గుర్తుపెట్టుకో. దయచేసి మేలుకో, వెళ్ళు, నీ ఓటును నువ్వు సరైన నాయకుడికి వేయి. ఇప్పుడు కాకపోతే వచ్చే టర్మ్లోన ఏదో ఒక రోజు రాజకీయంలో మార్పు వస్తుంది. అట్లా వచ్చిన నాడు నువ్వు కాళ్ళ ఎగరేసుకొని తిరగవచ్చు. గుర్తుపెట్టుకో. నీకు అటువంటి సరైన నాయకుడు కనిపించకపోతే నేను ప్రతిరోజు చెప్తా ఉన్నా, రానున్న భవిష్యత్తు రోజుల్లో నువ్వేరా రాజకీయంలోకి. నేడు ఓటు వేయలేని నువ్వు, ఓటు వేయకుండా ఇంట్లో కూర్చున్న నువ్వు రేపు రాజకీయంలోకి ఎట్లా వస్తావు? ఆ రాజకీయాలను ఎట్లా మార్చేస్తావు? ఒక్కసారి నువ్వు ఆలోచించు. మిత్రులారా, దయచేసి
మీ అందరికీ యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా నా చేతులు జోడించి నేను చెప్తా ఉన్నా, మీ ఓటును మీరు వినియోగించుకోండి. మీ యొక్క ఓటు మీ భవిష్యత్తు అని గుర్తుపెట్టుకోండి. ఇది ఒకరోజు మాట్లాడుకొని చూసి లైక్ కొట్టి షేర్ చేసి వదిలేసే వీడియో కాదు. అటువంటి ప్రాధాన్యత ఓటుకు సంబంధించింది కాదు. ఓటు అనేది నీ భవిష్యత్తు గుర్తుపెట్టుకో. అది నీ రెస్పాన్సిబిలిటీ, అది నీ బాధ్యత. నువ్వు వేసే ఓటు రేపు నీ బిడ్డకందే మెడికల్ కిట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు వేసే ఓటు చదువుకునే నీ బిడ్డ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ పైన ఆధారపడి ఉంటుంది. నువ్వు వేసే ఓటు గురుకులాల్లో చదివే నీ బిడ్డ తినే ఆహారం పైన డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు వేసే ఓటు నీ భార్య ప్రయాణించే బస్సుల పైన డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు వేసే ఓటు నువ్వు చేసే ఉద్యోగాన్ని పెంచే జీతం పైన డిపెండ్ అయి ఉంటుంది. నీ యొక్క ఓటు ఈ సమాజంలో ఎన్ని రంగాలపైన ప్రభావితం చూపుతుందో ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఒక్కసారి కళ్ళు తెరుచుకో. మహా అయితే పోవడానికి 10 నిమిషాలు, రావడానికి 10 నిమిషాలు, ఓటు వేసే దగ్గర ఒక అర్ధ గంట. నీ జీవితం మొత్తాన్ని డిసైడ్ చేసేది 1 గంట. ఆ 1 గంట ఒక తప్పుడు నాయకుడు చేతిలోకి వెళ్తే ఏమవుతుంది నీ భవిష్యత్తు అనేది నువ్వే ఆలోచించు. నీ యొక్క ఆలోచన రేపటి నీ భవిష్యత్తును మార్చబోతుంది అనేది నువ్వే తెలుసుకో. దయచేసి మళ్ళా రిపీట్ చేస్తూ మళ్ళీ చేతులెత్తి మొక్కి మరీ చెప్తా ఉన్నా, మీ ఓటును మీరు వినియోగించుకోండి. ఓటు వేయనోడికి ప్రశ్నించే హక్కు లేదు. ఓటు వేసినోడు ప్రశ్నించే తత్వాన్ని ఎన్నడూ కూడా కోల్పోవద్దు.